హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీలోనే కాదు, బటర్ నాన్లో, బగారా రైస్లో, నార్మల్ రైస్లో, జీరా రైస్లో, బిర్యానీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే గుడ్ల పెంకు అనేది తొందరగా వస్తుంది. ఎగ్స్ ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక్కొక్క ఎగ్ని ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జాడీ తీసుకొని అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఒక కట్ట కొత్తిమీర కూడా వేసుకొని వీటన్నిటిని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటాలు తొందరగా ఉడకడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. టమాటాలు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో మనం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ ఇందులో కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీని కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు. మీకు మరీ చిక్కగా అనిపిస్తే ఇంకో గ్లాస్ వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఈ కర్రీకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎగ్స్ అన్ని ఒక్కొక్కటి వేసిన తర్వాత కర్రీ అనేది స్పూన్తో పైనుంచి వేసుకోవాలి. ఇలా పైనుంచి వేసుకోవడం వల్ల ఎగ్స్కి కర్రీ ఫ్లేవర్ అనేది పడుతుంది. లేదంటే మొత్తం కలిపేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చసొన కర్రీలో కలిసిపోతుంది, కాబట్టి ఇలా పైనుంచి వేసుకోవడం వల్ల బాగుంటుంది. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మరీ పల్చగా ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మెల్లిగా చెక్ చేసుకోండి. చూసారు కదండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ. అంతేనండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీరు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని చపాతీతో కానీ బటర్ నాన్తో కానీ సర్వ్ చేసుకొని తినేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా శివాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టాలో కూడా మా పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి.